హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏడాది కూటమి పాలన ఎలా ఉంది? ఎన్నికల్లోకి రావడానికి ముందు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి చాలా పెద్ద ఆస్పిరేషన్స్తో ప్రజలు పట్టం కట్టారు కూటమికి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు దిశగా వెళ్తోందా? కూటమి చెప్పిన పాలన ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. ఏంటి సార్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? 1 year కంప్లీట్ అవుతోంది కూటమి సర్కార్కి, ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ రియాక్షను సూపర్ 6 ఫీవర్ నుంచి బయటపడేదానికి ఆపసోపాలు పడతా ఉంది. సూపర్ 6 ఫీవర్ అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక సమస్యగా మారుతూ ఉంది. దీని నుంచి బయటపడే దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, దానికి 1 year అయినా కూడా ఆ నుంచి బయటపడకుండా ఉన్నారనిపిస్తుంది. 1 year అన్నది ఒక ప్రభుత్వం యొక్క నడకను అర్థం చేసుకోవడానికి మాత్రమే గమనం ఉండొచ్చు. 20% టెన్యూర్ అయిపోయినట్టు అంటే ప్రభుత్వం నడక అర్థం అయిపోతుంది. ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అని అంచనా అతను ఒక నిర్ధారణకు రాలేకపోయినా అంచనా ఉండొచ్చు. ఇప్పుడు సాధారణ భాషలో ఇప్పుడు జ్వరం చాలా చిన్న సమస్య, పారాసెటమాల్తో పరిష్కారం అయిపోతుంది. చిన్న సమస్యని పారాసెటమాల్ వేసుకుని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతం కూడా అవుతుంది. చాలా తక్కువ మందే జ్వరంతో చనిపోతారు. సూపర్ 6 అనే ఫీవర్ నుంచి తెలుగుదేశం పార్టీ చాలా ఎర్లీగా బయటపడకుండా నిజాయితీగా దాన్ని బయటపడకపోతే అది వాళ్ళకి సమస్యగా మారే అవకాశం ఉందనేది నాకు ఈ ఫస్ట్ ఇయర్ యొక్క పరిపాలన చూసినప్పుడు అర్థమైంది. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది ఇవ్వకపోతే పూర్తిగా జనాలు ప్రభుత్వాన్ని తిరస్కరించే పరిస్థితి ఉంటుందా? పైగా సూపర్ 6లో భాగంగా పెన్షన్లు ఆల్రెడీ ఇస్తున్నారుగా. సూపర్ 6 కూడా ఈ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని, ఇది అమ్మఒడి, రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నమాట. ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే గెలుపుని ఫస్ట్ కరెక్ట్గా అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు సూపర్ 6 వల్లే గెలిచారా అనేది ఒక అంశం. గత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది, ఓడిపోవడం, వీళ్ళు గెలవడం. నాకు అనిపించినంత మేరకు మెజారిటీ గత ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి పైన కూడా ఎక్కువ ఓడిపోయింది. వీళ్ళు గెలిచారనే దానికన్నా వాళ్ళు ఓడిపోయారనే దానికి ఎక్కువ మార్కులు వేయాల్సి వస్తుంది. ఆ ఓటమికి కారణం ఏంటి అనేది ఒకటి, అది అందరికీ వర్తిస్తుంది. రెండోది, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా ఖచ్చితంగా గెలుపులో ఒక కీ రోల్ పోషించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒక పార్ట్, వీరిచ్చిన హామీ రెండో పార్ట్. ఆ రీత్యా సూపర్ 6 అనేది ఒక మేజర్ రోల్. గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక ప్రధానమైనది యాటిట్యూడ్. మిగతా చాలా కారణాలు ఉన్నాయి, యాటిట్యూడ్ ఒక కారణం. వీళ్ళు గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఏమో బెటర్గా ఇస్తారేమో అని ఒక ఆశ. ఈ రెండు పనిచేసినాయి. అక్కడ ఆ యాటిట్యూడ్ వీళ్ళకి ఉండకూడదు. ఎంతవరకు అమలు చేస్తామో దాన్ని చెప్పాలి. నేను హైదరాబాద్లో తిరుగుతుంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, నాకు ఆయన ఎవరు తెలియదు, మన లాంటి ఛానల్లో చూసి అభిమానంతో అడ్రస్ లేకుండా అడ్రస్ తెలియక తిరుగుకుంటా ఉంటే, సార్ మీరు పలానా అని చెప్పి ఇంట్లో పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మీరు ఒక మెసేజ్ చెప్పాలి ఆయన ఒక పోలిక చేశాడు. 2004 ఆ ప్రాంతం అనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు అనుకుంటాను. చంద్రబాబు గారు పదే చెప్పింది ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి చెప్పాడు. అది ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇవ్వలేనని చెప్పడం కోసం చెప్పినాడు, కానీ ఆయన సభలకు వచ్చిన వాళ్ళకి అందరూ ఏమో ఇస్తాడేమో చూద్దాం అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చెప్పి చంద్రబాబు ఏమేమి ఇస్తాడో అవన్నీ బట్టి కొట్టి పెట్టి ఇవన్నీ ఇస్తానంటున్నాడు, చివరిలో ఇవ్వలేనంటున్నాడు. వాళ్ళు ఇవ్వలేనని విషయం మర్చిపోయి ఇస్తాడేమో చూద్దాం అనుకున్నారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు. చంద్రబాబు బాగా ఈయనకి సిద్ధం సభలకు ఎక్కువ జనం వచ్చారు కదా, కాబట్టి ఈయనకి అనుకూలంగా వచ్చిన జనానికి చెప్పినాడు. ఏమో ఇన్ని ఇస్తానన్నాడా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు గారు చెప్పట్లేదు, ఈయన చెప్తున్నాడు ఓహో ఎట్ట సాధ్యం కాదని. ఈయనేమనుకున్నాడంటే ఇవన్నీ చెప్తే నమ్మేస్తారు అనుకున్నాడు. జనం ఏమిటి ఇన్ని ఇస్తానన్నాడా? ఒకటి జగన్ గారు ఇచ్చేది కొనసాగిస్తాడు, ఎవరి వల్ల ఆపడం సాధ్యం కాదు, దాంట్లో ఎంత ఇస్తే అంత లాభం కదా అనుకున్నారు జనం అని ఆయన ఒక విశ్లేషణ చెప్పాడు. నాకు కొంత రీజనబుల్గా అనిపించింది. అట్లా మల్టిపుల్ కారణాలు జగన్ గారు ఓడిపోవడానికి కారణమైంది. అంటే సూపర్ 6 ఎందుకు ఫేవర్ అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాట వాస్తవం. ఒకటి, ఆయన పాలన పట్ల ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉన్నా చెప్పిన మాట ప్రకారం ఇచ్చాడని గుడ్ విల్ అయితే తెచ్చుకున్నాడు. ఎంత ఇచ్చాడనే దానికన్నా ఇచ్చిన పద్ధతికి ఒక క్రెడిబిలిటీ తెచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటుంది ఈ పెన్షన్ మీరు చెప్పినట్టు 5,000 రూపాయలు 4,000 పరిచింది, అది దాంతో సమానం అన్నాడు. కొంత దగ్గర రావచ్చు రేపు భవిష్యత్తులో. అదిగా జనం చూస్తుంది. ఆయన చెప్పినవి ఒక క్యాలెండర్ ప్రకారం వాలంటీర్ల పేరుతో సచివాలయంతో నా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినాడు, నా ఆత్మగౌరవంతో ఇచ్చినాడు. ఈయన అంతకన్నా బెటర్గా ఇస్తాడని కదా మేము అనుకున్నది అనేది పోయి జగన్మోహన్ రెడ్డి గారు పదే ఆయన మేనిఫెస్టో కన్నా చంద్రబాబు గారి మేనిఫెస్టోని ప్రచారంలో పెట్టాడు. అంటే ఇది సాధ్యం కాదు అని.
అది రికార్డ్ అయిపోయింది ప్రజల్లో. చంద్రబాబు గారు సాధ్యమవుతుందని, జగన్ గారు సాధ్యం కాదని, ఈ రెండు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆశపడి ఉండొచ్చు, మెల్లమెల్లగా అది జరగకపోతే ఆ రోజు జగన్ చెప్పిందే కరెక్ట్ అనే రివర్స్ కూడా అవుతుంది కదా. జగన్ చెప్పి చేశాడని మీరు చెప్తున్నారు. సరే, ఆ మాటలకు వస్తే దానిలో వాస్తవం కూడా ఉంది. సంక్షేమ కార్యక్రమాన్ని క్యాలెండర్ ప్రకారం అమలు చేశాడు. చేస్తే కూడా ఓటే లేదుగా, చేయకపోతే ఓట్లు వెయ్యరు అని చెప్పేది. చేస్తే కూడా చేయలేదు ఓట్లు జనాలు. ఒక ప్రచారం అది ఉంది. మన 40% ఓట్లు ఎవరు వేసినట్టు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ జగన్కి వేయకపోతే 40% ఓట్లు, ఇంత వ్యతిరేకతలో 3 పార్టీలు కలిసిన వాళ్ళకి వీళ్ళకి మధ్య 15% ఓట్లు తేడా ఉంది. 7.5% అటు ఇటు అయితే గెలిచిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. 40% ఓట్లు పడ్డాయంటే అవి ఖచ్చితంగా సంక్షేమ పథకాల ఓట్లే మేజర్ ఓట్లు అని అనుకుంటాను. సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 80% పైగా అని చెప్పింది ప్రభుత్వం. 80% పైగా. 40% ఓట్లు వచ్చినాయంటే 40% సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళు కూడా ఓట్లేదు. అంటే పాయింట్ ఏంటంటే 2 పార్టీల వెనకాల బిలో 40% ఓట్లు కరడుగట్టిన ఓట్లు ఉన్నాయి. దాంట్లో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు లేరా? మీరు చంద్రబాబు గారు ఘోరంగా ఓడిపోయినప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా దాదాపు 30-40% ఓట్లు వచ్చాయి. అప్పుడు అంటే ఈ పాలనతో సంబంధం లేకుండా 2 పార్టీల మధ్య చీలిక అనేది బలంగా ఉంది. సంక్షేమ పథకం అందుకున్నాడు, అందుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుతూ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? మన అనేసి కులం పేరుతో కావచ్చు, పార్టీ పేరుతో కావచ్చు. కాబట్టి 40% ఓట్లు అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో ఇది కూడా ఉండొచ్చు. కాబట్టి ఆయనకి 40% అంతో ఇంతో ఓట్లు వచ్చి ఆ ఓట్లు కొన్ని వచ్చినాయి, కొంత మార్జిన్ మారుండొచ్చు. మీకు అర్బన్ ఏరియాలో భారీ తేడా వచ్చింది. నేను అర్బన్ ఓటింగ్ అని కొంత పరిశీలిస్తే, ఇప్పుడు తిరుపతిలో ఉంటాను కాబట్టి కోర్ అర్బన్లో వచ్చిన పర్సంటేజ్కి రూరల్లో వచ్చిన ఓటు కొంత తేడా ఉంది. అంటే పేదలు ఉండేదానికి, ధనికులు ఉండేదానికి, మిడిల్ క్లాస్ ఉండేదానికి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో వాళ్ళు తీవ్రంగా నష్టపోయినారు. సంక్షేమ పథకాలు అన్ని దోచిపెట్టేస్తున్నాడు అనేది ఒకటి, బిహేవియర్ ఆఫ్ పబ్లిక్ యాటిట్యూడ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దీని నుంచి ఎట్లా రిలీజ్ అవుతుంది? సూపర్ 6 పైన నా అంచనా ప్రకారం అమలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీ మోసం చేశాడు అనొచ్చు. నేను మోసం అనే పాయింట్ కన్నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రీత్యా చేయలేరు, వైబిలిటీ లేదు. సింపుల్ లెక్క ఏంటంటే, మనకు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సంక్షేమ పథకాల యొక్క విలువ 50 నుంచి 60,000 కోట్లు పర్ ఇయర్. ఈయన సంక్షేమ పథకాల విలువ 1,60,000 కోట్లు. సరే, అన్ని పథకాలు కూడితే అది, కానీ కీ పథకాలు కొన్ని ఉన్నాయి. ఒకటి అమ్మఒడి, రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్స్. ఈ 3 మాత్రం ప్రజలను విపరీతంగా ప్రభావితం చేశాయి. మిగతా తల్లికి వందనం, మన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఇవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈ 3 పథకాలు అమలు చేయలేకపోతే పొలిటికల్గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ 3 పథకాల వరకు రేపు ఎల్లుండని మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అమలు సాధ్యం ఎట్ట కాదంటానంటే, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లో వాళ్ళ అంచనాలకి 20,000 కోట్లు అందుకోలేకపోయింది. అసెస్మెంట్కి వచ్చిన రాబడికి, రూపాయి రాకకి 20,000 కోట్లు ఉంది, 22,000 కోట్లు. దాని ఫలితంగా మీరు గమనిస్తే లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లోనే 5,000 కోట్లు రైతు భరోసా కేటాయించారు. అన్నదాత సుఖీభావకు 5,000 కోట్లు కేటాయించారు. 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు. 2 జల వనరులకి 12,000 కోట్లు కేటాయించారు. 6,000 కోట్లే ఖర్చు పెట్టారు. అంటే 22,000 కోట్లు ఏడ తగ్గుతుందో కనపడతా ఉంది. నా అసెస్మెంట్ ప్రకారం ఈ రోజు ఓలేసే అంచనాకి మినిమం 40,000 కోట్లు అందుకోలేరు. 40,000 కోట్లు ఏడ తగ్గించాలి? ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించలేము. కొన్ని నాన్ ప్లాన్ బడ్జెట్లో జోలికి పోలేరు. అప్పులు, దానికి కావాల్సిన వడ్డీలు, అది నాన్ ప్లాన్ ఎంతో అది అంతే. దీని పోతే ఇంకేడ తగ్గించాలంటే పథకాలను తగ్గించాలి, స్కీమ్స్లో. అది పెన్షన్స్ తగ్గించలేడు, ఒకసారి 4,000 ఇచ్చాడు, తగ్గించలేడు. కాబట్టి ఎట్లా అమలు చేస్తాడు అనేది ఉంది. కాబట్టి నేను అనుకుంటుంది సంక్షేమ పథకాలని అమలు చేయడం సాధ్యం కాదు ఫైనాన్షియల్ రీత్యా. అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్యాంపెయిన్ రీత్యా, ఆయనకున్న క్రెడిబిలిటీ రీత్యా, చంద్రబాబు గారు ఇచ్చిన అష్యూరెన్స్ రీత్యా, అతనికి ఏం తెలుసు, అతను అమలు చేయలేడు, నేను చేసి చూపిస్తాను అని మాట్లాడిన రీత్యా ఈ 3 కాలం. రెండోది, అప్పుల పైన నువ్వు ఎంత చెప్పినా ఈరోజు వాళ్ళ లెక్క ప్రకారం 10 లక్షల కోట్ల లోపు, అది కూడా తప్పే. కానీ 10 లక్షల కోట్లలో కష్టమైనప్పుడు 14 లక్షల కోట్లు కదా మన హామీ ఇచ్చింది, అది కూడా జనం ముందు ఉంది కదా. కాబట్టి ఈ 4 కారణాలు ఇచ్చా ప్రత్యర్థి మీద నెట్టేసి సంక్షేమ పథకాలు తప్పుకోవడం సాధ్యం కాదు. చంద్రబాబు గారే కొంత ఓపెన్ అయ్యి, బస్ ఇప్పుడు మహానాడు జరుగుతుంది, పబ్లిక్ మీటింగ్ చెప్తారో చూడాలి. ఇది ఒక అరుదైన అవకాశంలో ఒక పాలసీ పరమైన డెసిషన్. నేను ఆ రోజు అట్లా హామీ ఇచ్చుండాల్సింది కాదు, ఏదో అనుకున్నాను సాధ్యం కావట్లేదు అని ఫస్ట్ రివ్యూ తన వైపు నుంచి జరగాలి. అఫీషియల్గా చేతులు ఎత్తేస్తే బెటర్. నానిస్తే ఏమవుతుందంటే, ఆయన ఏం భయపడుతున్నా అంటే ఈ 3 పథకాల నుంచి బయట రావడానికి కుదరట్లేదు. కాబట్టి ఆ 3 పథకాలు అమలు చేయకపోవడానికి జగన్ కారణం అని చెప్పడం కోసం ట్రై చేస్తున్నాడు. కానీ అది వర్కౌట్ కాదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే వర్కౌట్ అవుతుంది, ఓడిపోయినాడు కాబట్టి వర్కౌట్ కాదు. వర్కౌట్ కాదని నువ్వు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ ప్రజలు గుర్తు చేస్తున్నావు, ఈరోజు అమలు చేస్తాడు. రెండోది, ఎందుకు ఎత్తేమనడం కన్నా
రియలైజ్ గమ్మని ఎందుకు అంటున్నానంటే ఈరోజు రియలైజ్ అయితే రేపు నుంచి ఆలోచించరు. మీకు లోకేష్ గారు శాసన మండలిలో ఈ సంవత్సరం కుదరదు, నెక్స్ట్ సంవత్సరం నుంచి అమలు చేస్తానన్నాడు. ఆగిపోయింది చర్చ, తిట్టుకుంటానే ఆగిపోయిండొచ్చు. కానీ మిగతావన్నీ చర్చ జరుగుతూనే ఉంది. రోజు చర్చ జరిగి రేపు అమలు చేస్తాడు, ఎల్లుండి అమలు చేస్తాడు అనేది నష్టమా? ఏదో అయిపోయింది ఇంకీ డబ్బా అయినా అనుకోవడం బెటరా అన్నప్పుడు ఇదే బెటర్ అనుకుంటా. ఆదినిష్ఠూరం కన్నా అంతినిష్ఠూరం అంటారు కదా, అంతినిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అంటారు. ఇక్కడ ఉన్నంతలో బెటర్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇది అమలు చేస్తాను, ఇది చెయ్యలేను, ఇది చెయ్యను, ఈ సెకండ్ రూపంలో మీకు లాభం చేకూర్చే విధంగా పరిపాలన చేస్తాను అంటే సగం మిడిల్ క్లాస్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో సమాజంలో చీలుకుంది. చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగం వ్యతిరేకంగా వాళ్ళు ఏమంటారు, ఎక్కడ ఒకసారి ఆగిపోవడం మంచిదే కదా, ఇప్పుడు మోసం చేశాడు చేయనీళ్ళండి, ఆగిపోవడం మంచిదని వాళ్ళు బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ సాటిస్ఫై అవుతారు. వీళ్ళు కూడా తిట్టుకుంటా ఇంక వీళ్ళే ఇచ్చిన కాడికి సంతోషం మళ్ళీ చూద్దాంలే అనుకుంటారు. నువ్వు ఆల్టర్నేటివ్ ఏదన్నా, మీరు అమరావతి అంటున్నారు, పోలవరం అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, దాంట్లో కొంత చూపిస్తే బ్యాలెన్స్ అవుతుంది. అలాగా 4 ఏళ్ళు జగన్ తిట్టుకుంటా అదే ఫేవర్కి మందేసేస్తే సెటరేట్ అవుతుంది, పారాసెటమాలే కావచ్చు, లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది మనిషి. అట్లీస్ట్ సూపర్ 6 ఫేవర్ నుంచి తెలుగుదేశం బయటపడితేనే ఆ పార్టీ రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. కానీ సరే, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించింది అది. అమరావతి మేము ప్రామిస్, ఎలక్షన్ ప్రామిస్, అమరావతిని మేము డ్రీమ్ కమ్ ట్రూ లాగా దాన్ని నెరవేర్చబోతున్నామని ప్రభుత్వం చెప్తోంది. అది పాజిటివ్ ఇమేజ్ తీసుకురాదా ఇప్పటివరకు అమరావతి జరిగింది? ఖచ్చితంగా. అంటే అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటింగ్ ఎలా చేశారు అనేది, అది కూడా ఆయన ఓటమిని కరైన గుణపాఠాలు నేర్చుకుంటే గెలుపుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతి విషయంలో జరిగిన రాష్ట్రం తెచ్చేది, రాష్ట్రం నిజానికి చాలామంది 3 రాజధానులు ఏంది అనే దాని పట్ల నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది. అది 3 రాజధానులు మనకు చరిత్రలో తుగ్లక్ గుర్తొస్తాడు. రాజధాని మార్పు అంటే ఆయన ఒకటే గుర్తొస్తాడు, ఎవరు మార్చరు. అదే ఎక్కిసింది జనానికి. ఇక్కడ రాజధాని మార్పుని ప్రజలు వ్యతిరేకించారు కానీ అమరావతిని ప్రేమించాల. వీళ్ళు అనుకుంటుంది ఏంటి, వ్యతిరేకించలేదు, అమరావతిని ప్రేమిస్తాం అనుకుంటారు. అమరావతిని ప్రేమించడం వేరు, రాజధాని మార్పుని వ్యతిరేకించడం వేరు. రాజధాని మార్పుని వ్యతిరేకించారు ఎందుకంటే అమరావతిని ప్రేమతో కాదు, ఒకసారి రాజధాని పెంచారు అది ఉండాలి ఈ జనరల్ యాటిట్యూడ్తో. వీళ్ళు దాన్ని అమరావతి మీద ప్రేమగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది మారాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చూడండి, ఏ అమరావతి ఉద్యమం, ఏ అమరావతి అనేది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారిందో, ఇప్పుడు వీళ్ళు నడుస్తున్న నడకే నడిస్తే అదే డిసడ్వాంటేజ్గా మారుతుంది. ఎట్లా? ఎందుకంటే అమరావతి పైన ప్రజలు రాజధాని మార్పు వరకే పరిమితమైనారు. ఇప్పుడు మీరు సూపర్ 6 అమలు చేయలేదు, డబ్బులు లేవు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది, మరి అమరావతిలో అప్పులు ఎట్ట చేస్తున్నారు అనే కామన్ సెన్స్తో ప్రజలైతే ఆలోచిస్తారు కదా. 2 మొత్తం అమరావతిలేనా, ఆయన ఎంత పెడతాడో నాకు తెలియదు, నేను పేరు చెప్పను కానీ మర్యాద కాదు కాబట్టి. నేను తిరుపతిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాయలసీమ యాక్టివిటీ జరిగేటప్పుడు నేను అప్పుడే కొత్తగా వస్తున్నాను, బోల్డ్గా ఒక మాట అన్నాను, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అద్భుతాలు చేస్తానని చెప్పి 2 వైపులా తప్పు చేస్తున్నాడు, రాష్ట్రం అంతా ప్రజల్లో అమరావతిలో ఏదో చేరిపోతాని మా రాయలసీమ ఉత్తరాలు వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు, చివరికి అమరావతిలో కూడా ఆయన ఏం చేయడు, వాళ్ళ వ్యతిరేకత కూడా వస్తుంది అని జనరల్గా ప్రెస్ పెట్టిన. నా పక్కన కూర్చొని ఒక రాయలసీమ ఉద్యమం, ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, పేరు చెప్పను, నన్ను కొట్టి అట్లా మాట్లాడకూడదు, అద్భుతాలు చేసేస్తున్నాడు అమరావతిలో అని చెప్తే మన వాళ్ళ కోపం వస్తుంది, అడేదో చేసేస్తున్నాడు, అడే చేసి నువ్వు నిజాలు చెప్పేస్తే ఎట్లా అన్నాడు లాజికల్గా. అంటే కోపం రావాలంటే ప్రత్యర్థికి మీకు ఎక్కువ పెట్టాలి. ఇక్కడ మనం 10,000 కోట్లు చంద్రబాబు అద్భుతాలు చేస్తాం, అన్యాయం చేస్తాం అంటే లేదు 20 కోట్లు పెడతానంటాడు, చంద్రబాబుకు ఉన్న స్టైల్ అది. కానీ మనం ఎంత చేస్తానో అది బాగా చేస్తానంటాడు, అది మీకే అంటాడు, రాయలసీమకే అంటాడు, ఇక్కడ దెబ్బ కొడతాడు అన్నాడు. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇతర ప్రాంతాలకు కోపం రావాలంటే ఆడేదో చేస్తున్నట్టుగా వాతావరణం రావాలి. జగన్ ఎట్ట చెప్పడు, ఈయన ఆయనకైనా చెప్పుకుంటున్నాడు కదా, ఆడ ఒక మహానగరం ఇవన్నీ చెప్పారు. ఆల్మోస్ట్ 40,000 కోట్లకి టెండర్లు పిలిచి మళ్ళీ మొదలు పెట్టారు కదా. 40,000 కోట్లు టెండర్లు పిలవడం మీ చేతిలో పని, 40,000 కోట్లు రావడం అప్పు వచ్చేసింది ఇక్కడ లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు చాలా మంది 32,000 ఇప్పుడు వల్ల ఇప్పటి వరకు 15,000 ఫస్ట్ ఫేజ్ ఇచ్చేసారు. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ డబ్బులు, హడ్కోది కొంత ఉంది, హడ్కోకు 12,000 కోట్లు, ఇంతవరకు హడ్కోది శాంక్షన్ కాల, ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్, ప్రపంచ బ్యాంక్ కూడా ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్, అది కంతుల వారిగా వస్తుంది. 4 విడతలు 4 విడతలు అంటే 5 ఏళ్ళు అయిపోవచ్చు. ఆ 4 విడతలు ఏదంటే 4,000 కోట్లు. ఈ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఫిజికల్గా డబ్బు కుదురుతా ఉండేది అమరావతి మన బడ్జెట్లో పెట్టిన 6,000 కోట్లే కనిపిస్తూ ఉంది. అంటే ఇది డబ్బులు ఎట్టొస్తాయి, వచ్చినా కూడా ఎంత కడతారు, తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి, తర్వాత ఇంకో 40,000 ఎకరాలు అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నిర్మించాలి కదా. ఇంతకుముందు జగన్ చేయలేదని ఆరోపించడం ఈజీ, ఎటా ఆయన చేయలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు నిర్మించాలంటే సరే నీకు డబ్బులు కావాలి. ఇక్కడ మౌలికమైన సమస్య ప్రభుత్వానికి వస్తుంది. బట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎఫర్ట్ని అయితే ప్రభుత్వం అటువంటి ఎఫర్ట్ పెడుతుంది అనే దాన్ని అయితే
యాక్సెప్ట్ చేయరా ప్రజలు ఏడాది కాలంలో? ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అదే సమస్యగా మారుతుంది అనుకుంటున్నాను నేను. ఎట్లా? ఇప్పుడు అమరావతిలో అద్భుతాలు చేయబోతాడు, ప్రయత్నం చేయబోతున్నాడు అనేది రాష్ట్రం అంతా యాక్సెప్ట్ చేస్తారు. మరి మా ఊరికి ఏం చేయలేదని ప్రచర్చ కూడా వస్తుందా? నాకేంటి అనేది కూడా అది వస్తుంది. ఇప్పుడు మా పాటికి మేము ఈ పాటికి ఉన్నప్పుడు ఇద్దరు తిట్టుకుంటాం. మీకోసం బిర్యానీ పెట్టారనుకో నా పరిస్థితి ఏంది అనుకుంటాను నేను. అక్కడ స్వార్థం వస్తుంది కదా. రెండోది మీరు అన్ని ప్రాంతాలకి న్యాయం చేస్తానంటాడు. ఏం చేస్తావు? ఇప్పుడు రాయలసీమకు ప్రజలు కనపడేటికి ఏం చేస్తావు? ఉత్తరాంధ్ర కనపడేటికి ఏం చేస్తావు? ఇప్పుడు పోలవరం ఉంది. పోలవరం అనేది గుడ్, బట్ పోలవరం ప్రాజెక్ట్ అది ఫలితాలు వచ్చి వ్యవసాయం పండి ఆడవరకు నాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంతో అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేశాడు. అదేం ఓటింగ్ మారినట్టుగా మనకి ఆడ కనపడదు. కనపడిందంతా ఆయన పరిపాలన సంక్షేమం కనపడ్డాయి. అంటే ఆ రోజుకి రావాల్సినవే కదా మేజర్ కనిపిస్తాయి. అంటే అమరావతికి ఏదో జరగబోతోంది, ఆ రోజుకి అర్థమైపోతుంది. ఇతర ప్రాంతాలకు ఏం చేస్తారనేది ఇప్పుడు రాయలసీమకు మీరు చెప్తుందంతా బనకచెర్ల ప్రాజెక్టు. ఈరోజు పబ్లిక్ మీటింగ్లో అదే చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టులు అది వర్కౌట్ కాదు కదా. 1,00,000 కోట్లు కావాలి. 80,000 కోట్లు 80,000 కోట్లు 500 కోట్ల కోసం ఊరంతా తిరుగుతున్నారు కదా. 80,000 కోట్లు ఓడిస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాను ఒప్పుకుంది, డిపిఆర్ రెడీ చేయమంటున్నారు. అది ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది వర్కౌట్ కావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ బనకచెర్ల పోస్తాం, మళ్ళీ మా ఊరు ఆల్రెడీ గాలేరు నగర్ తోవాలి, అందే నివాసాలు అవన్నీ మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ ఒక 30,000 కోట్లు కావాలి. హైదరాబాద్లో పోస్తారు. హైదరాబాద్ నుంచి పోసిన వెంటనే మెదక్లోకి రావు కదా. మెదక్ మళ్ళీ కాలువ తోవాలి కదా. ఆ కాలువే గాలేరు నగరి, ఆ కాలువలో అందిరినివా, ఇవన్నీ మళ్ళీ రిజర్వాయర్లు. అక్కడ 35,000 కోట్లు కావాలి. అది 1,00,000, ఇది 30,000 కోట్లు, 1,35,000 కోట్లు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు 1,00,000 కోట్లు నేను అనుకుంటా ఉండేది మమ్మల్ని ఊరించడానికి కోసమే అంటున్నాను. అన్ని అమరావతిలో పెడుతున్నా ఉంటున్నాం. అమరావతికి పెట్టేది అంతా 40,000 కోట్లు, పోలవరంకి అంతా 30,000 కోట్లు. మీకేం చూడు 1,00,000 కోట్లు పెడేస్తున్నాం బనకచెర్ల వచ్చే. ఇట్లాంటి విన్యాసాలు ఎక్కడ సెట్ అవుతాయి? అందువల్ల అన్ని ప్రాంతాలని సాటిస్ఫై చేయడం అనేది సాధ్యం కానప్పుడు, సంక్షేమ పథకాల అమలు ఫైనాన్స్ ఇచ్చే సాధ్యం కానప్పుడు, అమరావతి అనేది చేస్తున్నట్టుగా మీరు కనపడుతున్నప్పుడు సహజంగా కోపం వస్తుంది. ఆ వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో అమరావతి అద్భుతాలు చెప్తూ ఉంటారు. ఇది సమస్యగా ప్రభుత్వం మారే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఓకే, 3 పార్టీల కూటమి. సో ఈ 3 పార్టీల పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 పార్టీలు ఏడాది గడిచాయి. సో దాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలో ఏం సాధించారు అంటే, భారతీయ జనతా పార్టీ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉండి ఏం సాధించింది అంటే? భారతీయ జనతా పార్టీ వరకు పర్ఫార్మెన్స్ ఉండదు. జరుగుతున్న రాజకీయాలు బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తారు. రాజకీయ పార్టీల మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పాలన పైన కానీ పర్ఫార్మెన్స్ వాళ్ళ మీద వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం, వీళ్ళు జగన్ గారు కొట్లాడుకోవడం, దాంట్లో ఏమైనా పాయింట్ దొరుకుతుందా అనే టైప్ పర్ఫార్మెన్స్ వాళ్ళది ఎక్కువ. కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద పెద్ద అర్జున ఉరికిలేవు. జరుగుతున్న పరిణామాల్లో తనకు కావాల్సిన లాక్కునే పర్ఫార్మెన్స్ తప్ప అది అసెస్మెంట్స్, వ్యూహాలు. కానీ వీళ్ళిద్దరికి సంబంధించినంత వరకు ఒకటి నాకు కనపడింది ఏంటంటే, ఇప్పుడు రెడ్లు జగన్ గారితో కాంగ్రెస్తో మాది అనుకున్నారు, ఓటు అటు ఇటు కావచ్చు, కమ్మాస్ అంటున్నారు. సరే, కాపు కులంలో కూడా ఆ 2 పార్టీలు 2 కులాలకు ఉన్నప్పుడు మాకు జనసేన ఉండాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత కొంత సస్టైన్ అయినారనుకుంటున్నాను. కాపు కులంలో ఒక పోలరైజేషన్ మాకు ఉండాలని. ఖచ్చితంగా తర్వాత ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా ఎట్లయితే రెడ్లు వైసీపీని, నాయుళ్ళు తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటున్నారో అట్లా ఓన్ చేసుకునే ఇది ప్రత్యేకంగా నాకు కనపడింది. కాన్ఫిడెన్స్, వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఏదో అడుగులేస్తున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా పవర్తో ఇచ్చినాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య పేచీలు ఏడు వరకు వస్తాయి. అంటే జగన్ గారు బలంగా ఉంటున్నాడు. జగన్ గారు ఎంత బలంగా ముందుకెళ్తా అంటే వాళ్ళిద్దరు అంత ఐక్యంగా ఉంటారనేది నాకు జనరల్ అసెస్మెంట్. ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోతే ఆటోమేటిక్గా జగన్ గారికే లాభం తప్ప వాళ్ళకి ఏం లాభం లేదు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఈ కూటమి ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అస్తిత్వాన్ని కాపాడుకునే విషయంలో తెలుగుదేశం ఇబ్బంది పడుతోంది. మామూలుగా నాకున్న రాజకీయ అంచనా ప్రకారం మిత్రపక్షాల మధ్య అధికారంలోకి వస్తే పెద్ద పార్టీ చేతిలో చిన్న పార్టీలు బలైపోతాయి. మీకు వామపక్షాలు కాంగ్రెస్ అనుభవం, వామపక్షాలు కేరళలో సిపిఎం బలపడడం, మిగతా పార్టీలు ఫినిష్ కావడం, బెంగాల్ అనుభవం. పవర్లో ఉన్న దాంట్లో పెద్ద గ్రూపు లాభపడుతుంది, చిన్న గ్రూప్ బలైపోతుంది. బలైపోయిన తెలుగుదేశం అనగానే తెలుగుదేశం ఇరిటేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి వాళ్ళు కావచ్చు, బీజేపీ వ్యవహార శైలి కావచ్చు. బీజేపీకి వచ్చిన ఓట్లు సీట్లు చూసుకుని 2 రాజ్యసభ సీట్లు ఇచ్చేయారు అప్పుడే. పైపించి ఏం చేసినా బీజేపీని అడిగి చేయాలనిపిస్తున్నారు. మామూలు బీజేపీలు వీళ్ళ దగ్గర రావాలి, ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసినారు. ఇట్లాంటి ధోరణి వచ్చినప్పుడు సహజంగా తెలుగుదేశంలో ఇబ్బందులు వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా సందర్భం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతున్నాడు, అదొక ఇబ్బంది. ఇప్పుడు చంద్రబాబు గారు సర్వాంతర్యామి కదా, అలాంటి చోట ఇంకో ఆయన పక్కన కూర్చొని నేను కూడా ఉన్నాను అని చెప్పడం అనేది కొంత ఇరిటేషన్ వస్తుంది. ఇవి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం పెద్ద పార్టీ చిన్న పార్టీల వ్యవహార శైలి వాళ్ళు కొంత ఇరిటేట్ కావడం, ఇబ్బంది పడుతున్నాను, ఇరిటేట్ అవుతుంది. ఆ ఇరిటేట్ని ఎట్ట పరిష్కరించుకుంటారు అనే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన
కులాల కాంబినేషన్ తీసుకుని ఇంకోసారి సస్టైన్ అయితే అవుతుంది వచ్చే ఎన్నికల నాటికి. ఖచ్చితంగా వాళ్ళు క్రూషియల్ రోడ్ అనేది ఈ 3 పార్టీల కూటమి చూసి నాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయామనే ఆత్మవిమర్శ ప్రాపర్గా చేసుకున్నట్టుగానే భావించాలా? ఖచ్చితంగా ఓటమి అనేది చాలామంది గుణపాఠాలు ఇస్తాయి. జగన్ గారు కూడా బాగా నేర్చుకుంటున్నాడని ఎందుకు అంటున్నానంటే దాదాపు 2 నెలల నుంచి యాక్టివ్ అయిపోయాడు ఆయన. మామూలుగా 1 ఇయర్ ఈయన ఓడిపోయిన దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోలుకోలేడు. అలాంటిది ఆయన ధైర్యం ఒకటైతే వీళ్ళు ఇచ్చే అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీకి జగన్ రానన్నాడు. నిజానికి అసెంబ్లీకి రానన్న దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా అసెంబ్లీని నడుపుకొని ఉంటే తప్పు కదా జగన్ చేసిందని ఎదురులో వెళ్ళుండాలి. వాళ్ళు రోజు జగన్ తిట్టడం అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరుతో అర్థం లేని ప్రకటించడంతో అనివార్యంగా జగన్ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి సృష్టించారు. ఆయన రియాక్ట్ అవ్వాలి ఇంకా అసెంబ్లీకి పోతే ఉంది పోకపోతే అనే అభిప్రాయం తీసుకొచ్చినారు. అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తున్న అంచనాలు 2 ఈ దాడుల పైన వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా నేను చెప్పలేను. దాడులు ప్రజాస్వామ్యం కూని దౌర్జన్యం అంటారు, కానీ వాళ్ళు చేసేది 10 మందిని అయితే వేలాది మందిని జరిగిపోతా ఉందన్న ఇంప్రెషన్ మాత్రం క్రియేట్ అవుతుంది. దానికి 2 కారణాలు. రెడ్ బుక్, వాళ్ళని గట్టిగా బలపరుస్తున్న మీడియా. అంటే ప్రతిరోజు పురుషోత్తం ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎల్ఐని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతారు. అరెస్ట్ చేయబోతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని సిద్ధాంతం చెప్తున్నారు. రెడ్ బుక్ మా విధానం అని చెప్తున్నారు. రెడ్ బుక్ ఇప్పుడు రెడ్ బుక్ ప్రతిపక్షం ఉన్నప్పుడు గ్లామర్ వచ్చింది. ఇప్పుడు జగన్ గారు కూడా మీరు బుక్లో రాసుకోవడం అనేది ఇప్పుడు గ్లామర్ ఉంటుంది. గెలిచిన తర్వాత ఆ మాట మాట్లాడకూడదు. రెడ్ బుక్ అనేది లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు రెడ్ సిగ్నల్గా మారుతుందా అనేది నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు జగన్ అంటే ఏంటి, సంక్షేమ పథకాలు. రాజశేఖర రెడ్డి అంటే ఏంటి, విశ్వాసం. చంద్రబాబు గారు అంటే ఒక హైటెక్ సిటీ. వాళ్ళ పాత్ర ఎంత పక్కన పెడదాం, మంచి అడ్మినిస్ట్రేటర్. లోకేష్ అంటే వెంటనే గుర్తొచ్చే రెడ్ బుక్. రెడ్ బుక్ అనేది గ్లామరా, అపోజిషన్ గ్లామరు. కానీ పొజిషన్కి ఏముంటుంది, అది ఖచ్చితంగా రెడ్ బుక్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఆయనకి ఇస్తూ ఉంది. కాబట్టి రెడ్ బుక్ పదే మాట్లాడడం అంటే రెడ్ బుక్లో మేము ఇప్పుడు విచారణ జరిగి ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఇంకోటి విచారణ జరిపి ఆ విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తేనే సమాజం ప్రత్యర్థి మీద దాడి అనుకుంటా ఉంది. నేను ఆల్రెడీ రాసుకున్నాను, విచారణలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే నువ్వు రాసుకోనికి విచారించింది ఏంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ కుంభకోణం పేరుతో అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేంత వరకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయబోతారన్న విషయం ఎవరికి తెలియదు. అవును, విచారణ జరిగి దొరికినాడని అరెస్ట్ చేసినారని చెప్పారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని స్టార్ట్ కాకముందు నుంచి ఇదిగో అరెస్ట్ చేస్తారంటున్నారు. విచారణ ప్రారంభమైంది అంటే నువ్వు ఫిక్స్డ్గా ఉన్నావు. ఫిక్స్డ్గా లేని దానికే ఫిక్స్డ్ అయిపోయినారు జనం చంద్రబాబు గారి విషయంలో. నువ్వు ఫిక్స్ చేస్తున్నాక మీరు చెప్పినారు అరెస్ట్ చేసినారు అనుకుంటారు. ఈ బిహేవియర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరగా కోలుకున్నాడు. రెండోది ఆయన్ని బలంగా బలపరుస్తున్నటువంటి కమ్యూనిటీ రాయలసీమలో కానీ రెడ్డి కమ్యూనిటీలో ఇంతకుముందు చాలా కోపం ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు చెప్పాడు నాకు, రెడ్డి కమ్యూనిటీకి కానీ ఇతరులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హామీ ఇస్తే త్వరగా నమ్మరు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ యాక్టివేట్ చేస్తాడు అన్నాడు. అదే ఎట్లంటే ఆయన కొడితేనే మాకు కొంచెం కోపం వస్తుంది. ఈ పరిస్థితి ఆడవరకు దారి తీసిందంటే జగన్ ఏం చెప్పినా పర్వాలేదు కానీ మనోడు అడు ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాము. ఇది జగన్ గారికి వాళ్ళు ఇచ్చిన అడ్వాంటేజేగా, కూటమి ఇచ్చిన అడ్వాన్సే కదా. నిజానికి జగన్ క్యాడర్ దూరం అయినారు. ఇప్పుడు కానీ క్యాడర్ జోలికి వెళ్లకుండా, వైసీపీ జోలికి క్యాడర్ వెళ్లకుండా లిమిటెడ్గా పరిపాలన చేసుకొని ఉంటే వాళ్ళని ఐక్యం చేయడం జగన్ గారికి చాలా తలనొప్పి అయింది. ఓకే, ఎప్పుడైతే వాళ్ళపై పోతున్నారనే మెసేజ్ పోయేది, నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా, పోయేది 10 మందే, 100 మంది 100 మందిని తీసుకెళ్లిపోతున్నారనే ఇంప్రెషన్ అయితే ప్రజలకు కలిగింది. ఈ మీడియా ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఢిల్లీ ధర్నా చేయగలిగిన పరిస్థితి వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని యాక్టివేట్ చేయడానికి ఒక ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు రిలీజ్ అవుతున్నట్టుగా కొత్త పేసులు తీసుకురావడం. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఇట్లాంటి చాలా మంది మనకు కనిపిస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ పార్టీలో వస్తున్న మార్పులు, జగన్ గారు డైరెక్ట్గా మాట్లాడడం, వెంటనే పార్టీ శ్రేణుల్లో యాక్టివేట్ అయిపోయారు. వాళ్ళ వ్యవహార శైలి అనేది వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్గా మారడం వల్ల వైసీపీ యాక్టివ్ అయింది. ఎప్పుడు కూడా అధికార పార్టీ, ప్రతిపక్షం అధికార పార్టీ చేసే తప్పులే కదా దానికి శ్రీరామ రక్ష. కాబట్టి వీళ్ళు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటంటే తెలుగుదేశం డైరెక్ట్గా ప్రజల మీద భారం వేసింది ఓన్లీ విద్యుత్ ఛార్జీలే. 1 ఇయర్లో ఓన్లీ విద్యుత్ ఛార్జ్ తప్ప ఇంక మనకు డైరెక్ట్ కనపడదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేదు తప్ప అది భారం కాదు కదా. డైరెక్ట్గా ప్రజల మీద భారం వేసి విద్యుత్ ఛార్జ్. ఇంత విద్యుత్ ఛార్జీలు ఒక చిన్న అనార్చేమో ఈ మొత్తం ఎపిసోడ్లో, దానికి ఎంత వ్యతిరేకత తెచ్చుకోవాలన్నా? ఇది స్వయంకృతాపరాధంగా తెలుగుదేశంకి, ఇది ఆటోమేటిక్గా అడ్వాంటేజ్గా జగన్కి మారుతా ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధాలు, బిహేవియరు
ఈ రెండు జగన్ గారికి అడ్వాంటేజ్ కావడం, జగన్ గారిలో కూడా ఏదో జరిగింది మార్చుకుందామనే బిహేవియర్ రావడం, ఈ రెండు కారణాలు ఇస్తే వైసీపీ తొందరగా కోలుకోవడానికి దారితీస్తూ ఉంది. అప్పులకు సంబంధించి కూడా మొత్తం 5 ఏళ్ల కాలంలో చాలా పెద్ద చర్చ చూసాం. ఈ ఏడాది కాలంలో చేస్తున్న అప్పులపై 1,37,000 కోట్లు ఎంతోని వైసీపీ చెప్తోంది. సో ఈ అప్పుల అంశానికి సంబంధించి గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఇప్పుడు కూటమి సర్కార్ బిహేవ్ చేస్తుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. దానిపైన మీ కమెంట్ ఏంటి? సార్, అప్పులు ఈ రోజు నేను కాన్ఫిడెన్స్ చెప్పగలను. మనకున్న అప్పులు ఇప్పుడు ఎంత 9 లక్షల కోట్లు ఎంతో అంటున్నారు. అంటే చంద్రబాబు గారు చేసిన 1 లక్ష చిల్లర కోట్లతో కలుపుకుంటే 9 లక్షల కోట్లు అనుకుందాం కాసేపు. దీంట్లో అబౌవ్ 50% చంద్రబాబు గారు చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి అంతకు మొత్తం కలిపి మెజారిటీ అప్పులు చేసిన ఆయన తర్వాత స్థానంలో ఉన్నాయి. నువ్వే అప్పులకు కారణం అంటే ఇది కూడా స్వయంకృతాపరం. అప్పుల గురించి మీరు ప్రశాంతంగా వదిలేసి ఉంటే జగన్ నాశనం చేసిన వాళ్ళే అనుకుంటారు. నువ్వు ఎట్ట చెప్పినా ఆయన లెక్కలు చెప్తున్నాడు బయటకు వచ్చి. లెక్కలు నువ్వే చెప్పేసినావు, ఆయన కన్నా బాగా మీరే చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో వారసత్వంగా వచ్చింది 1,00,000 చిల్లర కోట్లు. దాంట్లో 50,000 కోట్లు చంద్రబాబుదే ఉంటుందిగా ఉమ్మడి రాష్ట్రంలో. మెజారిటీ ఆయనే కదా 10 ఏళ్ళు ఉన్నాడు. అప్పులు తీసుకుని అప్పటి నుంచి స్టార్ట్ అయింది 50,000 కోట్లు. చంద్రబాబు గారి పీరియడ్లో 2,70,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లు అప్పు చేశారు 5 ఏళ్ల కాలంలో. 3,50,000 కోట్లు అయిందా? జగన్ గారు మొత్తం చేసింది 3 లక్షల కోట్లు. 3,50,000 కోట్లు ఆల్రెడీ అయింది. ఇప్పుడు 1,00,000 కోట్లు చేశాడు. 4,50,000 నుంచి 5,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి పరిపాలనలో కనపడుతోంది లెక్కలు. మెజారిటీ అప్పులు మనం చేసి మీ తర్వాత స్థానంలో జగన్మోహన్ రెడ్డి అప్పులకు కారణం అని చెప్పడం, మొత్తం రాష్ట్రం అప్పులంతా జగనే చేసినాడని చెప్పడం ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. పైపించి మీరే బడ్జెట్లో నిజాలు చెప్పేస్తున్నారు. నిజాలు చెప్పిన నోటి నుంచే మళ్ళీ ఏరే మాటలు పబ్లిక్ మాట్లాడుతున్నారు. రెండోది నేను మళ్ళీ చెప్పదలుచుకుంది 14 లక్షల కోట్ల అప్పని నమ్మి కదా మీరు సూపర్ 6 ఇచ్చారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ సంపద సృష్టించి అన్నారు. ఇప్పుడు మీ లెక్కల ప్రకారం 4 లక్షల కోట్లు తగ్గిపోయింది. జగనే కారణం అనుకుందాం. మీ లెక్కల ప్రకారం 4 లక్షల కోట్లు తగ్గిపోయింది. ఇంకా సూపర్ 6 సూపర్ 10 కూడా అమలు చేయొచ్చు కదా. 14 లక్షల కోట్లకి సూపర్ 6 అయినప్పుడు 10 లక్షల కోట్లు సూపర్ 10 అమలు చేయొచ్చు కదా. ఇది ప్రజలకు కూడా స్పృహ ఉంటుంది కదా. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. చంద్రబాబు గారు పద్ధతిగా ఉంటే అప్పులకి రీజనబుల్ చర్చ జరుపు ఉండాలి. దేశం అంతా అప్పులు ఉన్నాయి, రాష్ట్రం అంతా అప్పులు ఉన్నాయి. దీనిపైన ఒక పెద్ద మనిషిగా ఆయన మాట్లాడుంటే గౌరవం వచ్చిండేది. దేశం అంతా లేనట్టు, ప్రపంచం అంతా లేనట్టు, కేవలం జగనే చేసి అయినట్టు ఎన్ని రోజులు చెప్తారు. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం చెల్లింది. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన అప్పు దొరకట్లేదు, అప్పు పుట్టట్లేదు. బడ్జెట్లో మీరు మొదట్లో ఏం చదవండి, అప్పులు పరపతిని 0 చేసేశారు. పైవల్ కేసు గారి మొదటి లైన్లోనే అప్పులు యొక్క పర్ఫార్మెన్స్, అప్పులు యొక్క వెసులుబాటుని 0 చేసినటువంటి రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చి పరిపాలిస్తున్నామని ఒక మాట. అమరావతి పైన మాట్లాడుతూ డబ్బులు లేవు కాబట్టి, ఖర్చు అవుతుంది కాబట్టి 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేశారు. అప్పులు అవసరం లేకుండా, రాష్ట్రంతో రూపాయి ఖర్చు లేకుండా తనంతో తాను రాజధాని నిర్మించుకునే రాజధానిగా అమరావతి ప్రూవ్ చేసుకుంది నేనాడు మొదటి లైన్లో. రెండో లైన్లో ఈ సంవత్సరం 1,50,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పినారు. 2 లైన్లు రెండో పేజీలో రాష్ట్ర బడ్జెట్ నుంచి 6,000 కోట్లు అమరావతి పెడతామని చెప్పినారు. అంటే మరీ ప్రజలంతా అమాయకులా? సెల్ఫ్ సస్టైన్డ్ ఇదేం సెల్ఫ్ సస్టైన్డ్? అందుకని ఏమంటానంటే ఈ అప్పుల పైన విపరీత పోకడలు పోకుండా ప్రతిపక్షంలో పోయినారు, సక్సెస్ అయినారు. కనీసం ఇప్పుడైనా దాన్ని ఆపేసి ఉంటే కొంతమంది నమ్ముంటారు, నిజమే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి మొత్తం బట్టలు నొక్కేసినాడు అని నమ్ముంటారు. ఒక సమాజం నమ్మించినారు. గమ్మునుంటే ఎప్పుడైతే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారో ఆయనకు ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఒక విమర్శ చేస్తే నా ప్రత్యర్థి నన్ను చూస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేరే ప్రెస్ మీట్లు తెలుగుదేశంలో ఎక్కువ చూస్తారుగా, ఏం మాట్లాడుతున్నాడు అని. మీరు బడ్జెట్లో ప్రవేశపెడుతున్నారు, మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు. కానీ ఈ అబద్ధం లేదా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఒక పరిధి దాటి ఇవ్వకూడదు. ఇచ్చిందంటే బూమరాంగ్ అవుతుంది. కానీ అప్పుల పైన ప్రభుత్వం విపరీతంగా పోవడం, విపరీతంగా విమర్శలు చేయడం వాళ్ళకి సమస్య, అది పెద్ద ఇష్యూగా మారిపోయి తెలుగుదేశం పార్టీకి అంతో ఇంత నష్టం చేస్తాం. సార్ ఇది సార్ మన శాంతి భద్రతల అంశం ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? నేను అనుకుంటుంది శాంతి భద్రతలు అనే పెద్ద పదం ఈ దశలో వాడకూడదు. రాజకీయ భద్రత వేరు, రాజకీయ పార్టీల మధ్య స్వేచ్ఛ, రాజకీయ కార్యక్రమాల కోసం ప్రజలనంతా కలిపితే మనం శాంతి భద్రతలు అంటాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు మృగ్యమైపోయినాయి. ఈ పేరుతో రాష్ట్రపతి పాలన పెట్టాలనే పాయింట్తో నేను ఏకీభవించను. కానీ రాజకీయపరమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి. రాజకీయపరమైన శాంతి భద్రతలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు చేయలేదా అంటే చేసుండొచ్చు. మీరు దానికి భిన్నంగా చేయమని అడిగారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం రెడ్ బుక్ అనే పేరు చెప్పిన తర్వాత, రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ రాంగ్ కదా. నేను మీ పేరు రాసుకున్నాను, మీ అంత చూస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన అయిపోవాలి. మీరు మళ్ళీ దాన్ని ప్రస్తావించడం ద్వారా ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ అనే భావన కలిగే అవకాశాలు ఉన్నాయి. రెండోది ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక ల్యాబ్స్ కనిపిస్తోంది. ఒక జిల్లాకి ఒక జాయింట్ కలెక్టర్ని వేశారు. పేరు బాగుండదు కానీ వేశారు. ఒక తెలుగుదేశం నాయకుడు
ఎక్స్లో పోస్ట్ పెట్టినాడు. ఈమె వైసీపీకి అనుకూలమని గతంలో మనమే చెప్పినాము, ఇప్పుడు ఆమెను పోయి జాయింట్ కలెక్టర్గా వేస్తే ఇంకేమైనా అర్థం ఉందా? డైరెక్ట్గా పేరు పెట్టి కరెక్ట్గా ఆమెను తీసేసి మళ్ళీ ఏరే వేసినారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దీనికి వారసత్వం తీసుకుంటున్నారు. ఇప్పుడు మాకు తిరుపతిలో టీటీడీలో చూస్తుంటాం, ఎవరైనా అధికారపైన మీకు జర్నలిస్ట్గా మీకు కోపం ఉంది అనుకోండి, ఫస్ట్ మా టీటీడీ చైర్మన్కో ఎవరికో చెప్తారు ఆయన తీసేయండి అని. వినరు కదా, ఎవరు వింటారు? వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పలానా ఎక్స్ మాట్లాడినా ఇక్కడున్న టీటీడీ వాళ్ళు సహకరిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడులో చర్చించబోతారు అని వార్తలు రాసేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా జర్నలిస్టులు బెదిరించి ప్రభుత్వాన్ని, తర్వాత పార్టీ ప్రతినిధులు బెదిరించి మెయిన్ మీడియా శ్రావంతులు రోజు అరెస్ట్ అయిపోతే ఇంకో అంతు చేస్తాం అని చెప్పి మాట్లాడి చేయడం వల్ల ప్రజల్లో అధికారుల్లో ఈల్డ్ అయిపోతున్నారు, భయపడిపోతున్నారు. అందువల్ల ఏమవుతుంది, ప్రారంభంలో మొగ్గు చూపిస్తున్నారు. కానీ క్రమంలో ఇది ప్రభుత్వానికి నాన్ కోఆపరేషన్గా మారిపోతుంది. అధికారుల్లో ఏమవుతోంది, అధికారులు కూడా 2 రకాలు ఉంటారు కదా. ఇప్పుడు జగన్ గారికి అనుకూలం అనే ముద్ర పేరుతో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రేపు మేము చేయకపోయినా మాకంటూ ముద్ర ఉంటుంది, వాళ్ళ కోపం వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి. వీళ్ళు సైలెంట్ అయిపోయి అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తే ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం ఎట్లా సాగుతుంది? అదే పార్టీలుగా కార్యకర్తలు వాళ్ళు వేరు వేరు ఉండొచ్చు, కానీ అధికార యంత్రాంగంలో అది ఉండకూడదు. వెరీ అన్ఫార్చునేట్. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి పేరు ఏంటంటే ఈ విషయంలో అధికారంకి వచ్చేసిన తర్వాత ఆయన అధికారుల వ్యవస్థలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అవసరం వైసీపీకి అనుకూలంగా ఆయన ముద్రేషన్ కూడా పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతోనే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పెద్ద పెద్ద వైసీపీ ముద్ర ఉన్న వాళ్ళు అజయ్ కలాం గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కువ పనిచేశారు, జవహర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళందరూ పేర్లు ఉన్నాయి కదా. వీళ్ళు మంచి మంచి పోస్టులు అజయ్ కలాం గారికి వచ్చిందంతా చంద్రబాబు గారు, టీటీడీఓ ఆయనే, చీఫ్ సెక్రటరీ ఆయనే, అన్నీ ఉన్నాయి. జవహర్ రెడ్డి గారు కూడా మంచి పొజిషన్, లోకేష్ దగ్గర 5 ఏళ్ళు ఉన్నాడు, బాగా పనిచేసినారు, మంచి ఆఫీసర్ ఉన్నారు. కానీ మళ్ళీ వీళ్ళ దగ్గర పనిచేసినారు. ఇట్లాంటి వాళ్ళు పని చేయించండి, అది చంద్రబాబు క్రెడిబిలిటీ పెరిగింది. ఎప్పుడైతే సఫిషియంట్ అఫీషియల్ నువ్వు టార్గెట్ పేరు చెప్పేసి ఇప్పుడు దాదాపు 150 మంది 200 మందిని మీరు డిఎస్పీ నుంచి ఐఏఎస్ వరకు పెండింగ్ పెట్టేస్తే 2 రోజులు చూస్తారు, 3 రోజులు జరుగుతారు. ఇంకా అంతకుమించి ఏమవుతుంది, జగన్ ముద్ర అట్లా వేసినారు. కానీ ఆయన తెగించారంటే వాళ్ళని ఉద్యోగాలు ఏమి తీసేయలేవు, తెగిస్తారు. వీళ్ళందరూ ఎవరి మీద కోపం అవుతారు, ఆల్రెడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళ మీద కోపం మెదుతుంది. ఈ 200 మంది వ్యతిరేకమై మనకెందుకు వాళ్ళ మీద చెప్పడం, వాళ్ళు వ్యతిరేకత నోట్లయితే అధిక అడ్మినిస్ట్రేషన్ బలహీనపడుతుంది. అందువల్ల ఈ తరహా శాంతి భద్రతల్లో లోపాలు అయితే జరుగుతున్నాయి. ప్రజలపైన దాడులు, ప్రజల మాస్గా అనేది ఇంకా స్టార్ట్ కాల. ఇది ఈల్డ్ అయిపోతే రేపు ప్రజల మీద కూడా పోతారు. కానీ అధికారులను, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారు అలాంటి ఇంప్రెషన్ ఉంది. ఇంప్రెషన్ ఏముంది, అది చాలామంది తెలంగాణలో కేడర్లో ఉన్న వాళ్ళు ఏపీకి పోమంటే మేము పోము అని క్యాట్కి వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. అదే కదా అర్థం, ఆంధ్రప్రదేశ్ పోవడానికి భయపడుతున్నారు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఐఏఎస్లు జైలుకి పోతున్నారంటూ మాట్లాడుతున్నారు. బట్ జైలుకి పంపిస్తున్నారు కక్షపూరితంగా అనేది వైసీపీ చెప్తున్నమాట. మీ కోటి ఏంటి దాంట్లో? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వరకు, ఇలా తెలుగుదేశం అధికారంలోకి వచ్చే ముందు వరకు వీటిని నమ్మారు జనం. శ్రీలక్ష్మి గారు అందరూ జైలుకి పోవడం ద్వారా కొంత వీళ్ళతో కొల్యూడ్ అయిపోయినారని కొంత నమ్మినారు జనం. ఇప్పుడు అధికారంకి వచ్చి ఇప్పుడు జైలుకి పంపిస్తూ ఉండేది కక్షలో భాగంగానే జనం అనుకుంటున్నారు. దానికి కారణం మన వ్యవహార శైలే. మనం చెప్పిన రిశాంత్ రెడ్డిని పంపించేస్తాం, ఆంజనేయులు పంపించి మీరే ముందే చెప్పేస్తున్నారు. మీరు చెప్తున్నారు కాబట్టి చేశారనుకుంటారు, వాళ్ళు ఏం చేశారో తర్వాత ఇష్యూ. ఎప్పుడైతే ఈ అరెస్టుల వల్ల జగన్ గారు వాళ్ళు పోయినారు అనుకోవట్లేదు, వీళ్ళేదో టార్గెట్ చేసి పంపిస్తున్నారు అనుకుంటారు. విపరీతంగా మారడం వల్ల గతంలో కొంత ఉన్నింది, అదేదో గతం జరిగింది అనేసి. ఈసారి అది లేదు. ఇప్పుడు అధికారులు ఇక్కడ భయపడుతున్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏపీ నుంచి తెలంగాణకు కొంతమందిని పంపించాలి ఆఫీసర్స్ని, తెలంగాణ నుంచి రాష్ట్రానికి కొంత పంపించాలి. క్యాట్కి ఆశ్రయం ఇస్తున్న వాళ్ళందరూ తెలంగాణ నుంచి రావడానికి ఆశ్రయిస్తున్నారు తప్ప ఈ నుంచి పోయే వాళ్ళు ఆశించట్లేదు. మమ్మల్ని ఎండబెట్టండి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఆడ వచ్చేవాళ్ళు మమ్మల్ని ఎన్న వద్దని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. 2 కారణాలు. ఒకటి, హైదరాబాద్ ఇది వెల్ సెటిల్డ్ ప్రాంతం, సీనియర్ ఐఏఎస్లు హైదరాబాద్ దాటాల్సిన అవసరం లేదు. కొత్త ఆఫీసర్ అయితే ఏదో జిల్లా కలెక్టర్లు దూరం వెళ్తారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ తప్ప ఆడ ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి వాతావరణం హైదరాబాద్కి ఒక కారణం. 2వ కారణం ఈ బిహేవియర్. ఇప్పుడు అమరావతిలో ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా గెస్ట్ రూములు తప్ప ఒరిజినల్ రూమ్లో ఒకటి చూపించండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే శుక్రవారం సాయంత్రం వచ్చేస్తున్నారు, సోమవారం మధ్యాహ్నం పోతున్నారు. అది ఇంకా కొనసాగుతుంది. ఇంకా రోడ్లు డెవలప్మెంట్ అయ్యేసరికి అది పెరుగుతుంది. యాక్సెస్ మంచి కార్లు వచ్చేసిన తర్వాత వచ్చేస్తాయి. కాబట్టి సౌకర్యాలు, వాతావరణం ఒక కారణం, ఈ బిహేవియర్ ఒక కారణం. ఈ 2 కారణాలు ఇచ్చే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల ఆఫీసులు మరీ వాళ్ళకి లాయల్టీగా ఉండేవాళ్ళు తప్ప ఐఏఎస్ ఆఫీసులు రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? మీరు రెగ్యులర్గా ఇంటర్వ్యూ చేస్తారు, అధికార పార్టీ వాళ్ళు లేడు, పాత ముఖ్యమంత్రి అప్పుడు లేడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి అక్కడ ఉండేవాడు, కొత్త ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ వీకెండ్ వచ్చారు. దాని పరిస్థితి జగన్ బెటర్ అని ఆడ మనం ముద్రేస్తారని పాపం భయపడి ఉన్నప్పుడు అయితే అక్కడే ఉన్నారు ఆయన. ఇప్పుడు కూడా వారానికి 4 రోజులు ఉంటున్నాడు. ఇప్పుడు మీరు తిరుపతిలో నేను ఉంటాను కాబట్టి తిరుపతిలో ఒక 10-20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆ కడప వాళ్ళు, అనంతపురం వాళ్ళు, తిరుపతి మంచి సిటీ కాబట్టి. విజయవాడలో స్థిర నివాసం చేసుకున్న ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళు కాకుండా ఒక పేరు చెప్పండి ఎవరు బయట నుంచి. ఇప్పుడు గుంటూరు వాళ్ళు, కృష్ణ వాళ్ళు ఉండొచ్చు, అది వాళ్ళ హెడ్ క్వార్టర్. ఇప్పుడు తిరుపతిలో ఉన్నట్టే, తిరుపతిలో మా జిల్లాలో వాళ్ళ ఎమ్మెల్యే అందరికీ ఇళ్ళు ఉన్నాయి. మా జిల్లా వాళ్ళతో కానోలో 10-20 మంది ఎమ్మెల్యేలకు ఇళ్ళు ఉన్నాయి. తిరుపతి వాళ్ళు, నెల్లూరు వాళ్ళు, కడప వాళ్ళు, అనంతపురం ఉన్నారు. బట్ కర్నూలు వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు. అంటే ఇంత ఉన్నారు మా తిరుపతిలో. తిరుపతి రాజధాని కాదు. విజయవాడలో, విజయవాడ గుంటూరు, మళ్ళీ గుంటూరు జిల్లా ఎమ్మెల్యే విజయవాడ ఊరు లేరు, గుంటూరులో ఉంటారు. విజయవాడలో ఉంటారు. ఆ 2 జిల్లాలకు కానీ ఒక ఎమ్మెల్యే సొంత ఇల్లు చెప్పగలరా మీరు? చంద్రబాబు గారు పాపం ఇప్పుడు కొట్టుకుంటున్నాడు ఇల్లు, ఇప్పుడు అందరూ తీసుకుంటారు, అన్ని రెంట్లే, లేకపోతే కొన్నా కూడా మళ్ళీ అమ్మేసి వచ్చేస్తారు, గెస్ట్ హౌస్లు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అటు లేరు అంటే యాక్సెస్ లేదంటే కదా. కాబట్టి ఆ ప్రాంతంకు ఉన్న పరిమితుల రీత్యా, హైదరాబాద్కు ఉన్న యాక్సెస్ రీత్యా ఖచ్చితంగా ఆఫీసర్లు ఈ వాతావరణం కనిపిస్తాం. కానీ వెండెట్టా కూడా కారణం కాదు దానికి 100%. ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం, పిఎస్ఆర్ ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ లేవు, 2 అలిగేషన్స్ కూడా ఆయన చెప్పినాడు ఈయన చెప్పినాడు అని చెప్పడం తప్ప ఇంకోటి కనిపించలేదు. చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లకి పోస్టింగ్ లీకపోవడం, ఈకిపోయిన తక్కువైతే మీరు చెప్తున్న మతడు వాడికి వీడికి ఎందుకు ఇచ్చారని మళ్ళీ క్వశ్చన్, వాడు ఇంకా ఉన్నాడు, వాడు ఐఏఎస్, ఇది భాష కూడా పదాలన్నీ ఎట్లా పెడితే వాడిని ఎందుకు పెడుతున్నారు, ఈయన ఎందుకు పెడుతున్నారు. ఒకనొక పెద్ద నాయకుడే ఆఫ్టర్ ఆల్ వాడెంత అని మాట్లాడినాడు కదా స్టూడియోలో కూర్చొని. ఇప్పుడు ఆయన లేడు అనుకో పాపము, సీఎం సెక్రటరీని పట్టుకొని. ఈ తరహా యాక్సెప్ట్ చేయరు కదా. మళ్ళీ ప్రత్యర్థులను తిట్టడం దేవుడెరు, సొంత సీఎం సెక్రటరీని పట్టుకొని ఆఫ్టర్ అనే పదాలు వాడినారంటే గతంలో చంద్రబాబు గిరిలో మనం చూడం కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ కక్ష ఉందని, వాళ్ళు చేసే కక్ష కన్నా చేస్తున్న ప్రచారంతో వస్తున్న కక్ష చాలా పెద్దది. అవమానం కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయరని. అది ఖచ్చితంగా ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోకేష్ ఇంపాక్ట్ ఏం కనపడుతుంది సార్ ఏడాది పాలనలో? లోకేష్ గారు ఇంపాక్ట్ 100% కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ అది అవసరం అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రోటోకాల్ రీత్యా కాదు, తెలుగుదేశం భవిష్యత్తు రీత్యా. ఎందుకంటే తదుపరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు 55, పవన్ కళ్యాణ్ గారు 55, యూత్ రాజకీయాల్లో 55 అంటే నవయువకులే. లోకేష్ గారు వాళ్ళిద్దరికన్నా చిన్నవాడు. చంద్రబాబు గారు సీనియారిటీ వయసు అనేది 2014లో అడ్వాంటేజ్గా మారింది, పెద్ద పర్సనాలిటీ కావాలని. కానీ 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇంకా అవసరమా అనే చర్చ కూడా వస్తుంది. జగన్ గారు అది పెట్టచ్చు, 40 ఏళ్ళు పరిపాలించడం ఇంకా ఆయనకు అవసరమా అంటాడు. ఇట్లాంటి చర్చ వచ్చే ఎన్నికల్లో వస్తుంది. రెండోది సీనియారిటీ అవసరం అంటే రేపేమో అనుకోరు, అది విడిపింది కాబట్టి అనుకుంటారు. కాబట్టి ఒక యంగ్ టర్క్తో వాళ్ళతో కొట్లాడాలి పవన్ కళ్యాణ్ అని జగన్ గారితో. ఇంక యంగ్ టర్క్లో తెలుగుదేశంలో ఎవరున్నారు? అనివార్యంగా లోకేష్, ప్రాంతీయ పార్టీ కాబట్టి ఉంటారు. కాబట్టి లోకేష్ గారిని ఎన్నికలకు ముందు పెడితే ఏం లాభం? కాబట్టి ఆయన నాయకత్వంలో ప్రభుత్వం, ఆయన నాయకత్వంలో పార్టీ ఉంటుందని నిలబెట్టకపోతే పొలిటికల్గా భవిష్యత్తులో ఆయన నిలదొక్కోలేడు. కాబట్టి 29 ఎన్నికల్లో ఎదుర్కోవడంలో లోకేష్ గారి క్రియాశీలక పాత్ర వహించాలంటే ఖచ్చితంగా ఆయన్ని కీ రోల్లో పెట్టాల్సిందే. కాకపోతే ఆయనకున్న పదవిరీత్యా ప్రోటోకాల్ సెట్ కాదు. అప్పుడు ఏం చేయాలి? డిప్యూటీ సీఎం, డైరెక్ట్ అవసరం సీఎం. ఇప్పుడు ఎన్ని విమర్శలను రావచ్చు, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చేసిన తప్పు, కేటీఆర్ చేసిన తప్పు అన్న కానీ ఆ తరహా పరిస్థితులు రాకుండా తెలుగుదేశంకి ఉండాలంటే సరే లోకేష్ గారు సక్సెస్ అవుతా లేదని మీ ఇష్టం, మనకు సంబంధం లేదు. ఓ యంగ్ టర్క్ నాయకత్వంలోనే రేపు ఎన్నికలు ఎదుర్కోవాలి. రెండోది ఎన్ఆర్ గారు బేసిక్గా ఈ కాలంలో ఓటర్ల యొక్క కొత్త ఓటర్లు వచ్చేసినారు. రామారావు గారు, రాజశేఖర రెడ్డి, ఈ పేర్లు కుదరదు. ఇంకా ఎవరికి తప్పట్లు కొట్టడానికి పనికొస్తుంది. ఇంకా లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, చంద్రబాబు జగన్ గారి పేరు, రేపు చంద్రబాబు గారు కూడా మా తెలుసులే అంటారు. కాబట్టి హైటెక్ సిటీ దగ్గరకు పోయి హైటెక్ సిటీ ఊరు కట్టారంటే యంగ్ టర్క్ చెప్పదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లోకేష్ గారు వాళ్ళతో ఎదుర్కోవాలంటే తెలుగుదేశం యంగ్ టర్క్ కావాలి. తెలుగుదేశంలో కనబడుతున్న యంగ్ టర్క్ యాక్సెప్టబుల్, ఇంకెవరు ఒప్పుకోరు కదా. ఆయన నిలబడతాడా నిలబెట్టుకోవడం ఇంకా ఆయన ఇష్టం, బట్ అనివార్యం. నేను అనుకుంటున్న తెలివైన పార్టీయే కాబట్టి ఎన్నికల లోపల లోకేష్ గారిని కీ రోల్లో పెట్టి ఖచ్చితంగా ఎన్నికలకు పోక తప్పదు. పోకపోతే మాత్రం వాళ్ళకి విఫలం అవుతారు. రైట్ సార్, చూద్దాం. ఇంకో 4 ఏళ్ళు ఉంది. సరే, ఫస్ట్ ఏడాది కాబట్టి చిన్న తప్పటడుగులు ఏమైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశం డెఫినెట్గా చాలా లాంగ్ టెన్యూర్ ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.